హలో ఫ్రెండ్స్, ఈ దొండకాయ పచ్చడిని చేసుకొని వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి నెయ్యిని కనుక వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కారానికి తగ్గట్టు ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ధనియాలు జీలకర్ర మెంతుల్ని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. అదే బాండ్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కట్ చేసుకున్న దొండకాయలను కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత అదే బాండ్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కట్ చేసుకున్న టమోటాని వేసుకొని ఒకసారి కలుపుకొని చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకొని రెండు కూడా మెత్తగా మగ్గించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేయించుకున్న మిరపకాయలు 4-5 తెల్లగడ్డ రెమ్మలు రుచికి సరిపడినంత సాల్ట్ని తీసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అలాగే మనం టమోటాలతో వేయించుకున్న చింతపండు మొత్తాన్ని వేసి ఒకసారి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించుకున్న దొండకాయ ముక్కలను కూడా మిక్సీలోకి వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఇప్పుడు టమోటాను కూడా వేసుకొని 2 సార్లు పల్సిచ్చి తీసుకోండి. ఇలా చేసుకుంటే పచ్చడి రోట్లో చేసుకున్నట్టే ఉంటుందండి. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని ఒకసారి పల్సిచ్చి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.